కూర్చొని సవారీ చేయడం కష్టమని చెప్తున్నారు కాబట్టి విజయ్ ఇంకో ఇద్దరిని కూడగట్టుకోగలిగారు. మొత్తం 120 మంది జాబితాని గవర్నర్కి ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అనుమతి లభించినట్టుగా ఇప్పుడే మనకు వార్తలు పడి తెలిసిన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు గవర్నర్ అనుమతినిచ్చారు. టీవీకే పార్టీకి అర్లేకర్ ఇచ్చిన అనుమతితో రేపు 11 గంటలకి దాదాపు 120 మంది ఎమ్మెల్యేల జాబితా తీసుకున్న తర్వాత ఆయన అనుమతించడం మనకు తెలుస్తుంది. విజయ్ సర్కార్ కొలువు జరగబోతుంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే సోమవారం లేదా మంగళవారం మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పుడే మనకు కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఒకసారి మనం సిపిఎం సీనియర్ నేత వీరయ్యతో మాట్లాడదాం. వీరయ్య ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? తమిళనాడు రాజకీయాలు చాలా దగ్గరగా చూశారు. అలాగే మీరు చాలా కాలం ఉండే ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి రాజకీయాలు చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్పండి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే డిఎంకేతో డిఎంకే మద్దతు ప్రకటిస్తూనే డిఎంకేతో కలిసి పనిచేస్తూనే బీజేపీకి అగెనెస్ట్గా టీవీకే మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనక అసలు కమ్యూనిస్టుల ముందు చూపు ఎలా ఉంది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మీ కెమెరా కొద్దిగా సరిగ్గా పెట్టుకోగలిగితే I can able to talk to you. 2 minutes లో నేను డెస్టినేషన్ చేరుతాను. అందుకని ఈ లోపు రెండు విషయాలు ఉన్నాయండి. మన మిత్రుడు చెప్పినట్లుగా తాత్కాలిక మిత్రుడి కోసం దీర్ఘకాలిక మిత్రుడిని పణంగా పెట్టే అలవాటు కమ్యూనిస్టులది కాదు. రైట్. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు. మనం డిఎంకేతో సంప్రదించిన తర్వాత వైఖరి ఎందుకు తీసుకున్నారు, ఏం చెప్పారు, ఏంటి అని. రెండో అంశం, ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు ఇచ్చారు తీర్పు. ఆ తీర్పుని గౌరవించాలా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, లేదంటే రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం ఇవ్వాలా? రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం ఇస్తే జరిగే పరిణామాలు ఏమిటి? మనం బీహార్ చూసాం, మహారాష్ట్ర చూసాం, కర్ణాటక చూసాం, ఉత్తరప్రదేశ్ చూసాం, మన హర్యానా చూసాం. అంకెల జిమ్మికులలో ఈ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పాలక పార్టీని కాదని చెప్పి ప్రయోగాలు చేయగలిగినటువంటి చాణిక్యులు ఎవరు లేరు. సో అటువంటి రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం ఇచ్చి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి లేదంటే ప్రజలు ఆశించినటువంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని పాతరేసి దీర్ఘకాలం మణిపూర్లో చూసాం. రాష్ట్రపతి పరిపాలన ఎంతకాలం సాగిందండి? అటువంటి రాష్ట్రపతి పరిపాలనకి అవకాశం ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నామా? ఇది కాదు కదా అవగాహన. రాష్ట్రపతి పరిపాలన రాష్ట్రం యొక్క ఇప్పటికే గవర్నర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి బ్రీఫ్ అంటాము, అఫీషియల్ బ్రీఫ్, ఆ బ్రీఫ్ కి మించి చాలా వ్యవహరించారు. తమిళనాడుకి మీకు గుర్తుండే ఉంటుంది తమిళనాడుకి రాష్ట్రపతి పాలన చాలా అలవాటైన వ్యవహారం. మీకు అనేక సంవత్సరాలు పిసి అలెగ్జాండర్ లాంటి వాళ్ళు అక్కడ పరిపాలన సాగించారు, నా బాగా గుర్తు. ఫైన్. అటువంటి సంక్షోభం తలెత్తకపోవడం చాలా గొప్ప పరిణామం. చెప్పండి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనం నిలబెట్టడం కోసం ప్రజాస్వామ్య రంగంలో పనిచేస్తున్నాం. మరి ఆ స్ఫూర్తికి భిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? కాబట్టి కమ్యూనిస్టులు తీసుకున్నటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ తీసుకున్న నిర్ణయానికి ఏదో అంతరార్థాలు, అపార్థాలు అన్వయింపు చేసుకోవడం లేదంటే వర్తింపు చేసుకోవడం కోసం పెద్దగా తల మదన పడాల్సినటువంటి అవసరం లేదు. విధానపరమైన నిర్ణయం ఖచ్చితంగా ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నిలబెట్టే క్రమంలో వామపక్షాలు కూడా భావిస్తుంది. అదే ఎన్నికల్లో పాల్గొని ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుని స్వీకరించి ఆ స్థానాల్లో గెలుచున్నారు కనుక ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఒకసారి మన కాంగ్రెస్ పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కలిసి పనిచేసి 5 స్థానాల్లో విజయం సాధించి ఇప్పుడు అక్కడి నుంచి ఆ పక్కకు జరిగి టీవీకేకి సపోర్ట్ చేయడానికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో బాగా మళ్ళా పునరుద్ధరించుకోవాలి, తమ స్థానాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి అనే ప్రయత్నాలు ఇప్పుడు కాదు, కరుణానిధి గారు ఉన్నప్పటి నుంచే జరుగుతూ ఉన్నాయి. 2004 యూపీఏ గవర్నమెంట్ ఉన్న టైంలోనూ జరిగాయి, ఆ తర్వాత కాలంలోనూ జరిగాయి. సో ఆ ప్రయత్నాలలో అంతో ఇంతో కాస్త ఆశ ఉండొచ్చు. అక్కడ తమిళనాడులో దాదాపుగా ఒక 70 సంవత్సరాల పాటు ఒక బైపోలార్ రాజకీయాలని చూసినటువంటి రాష్ట్రంలో కాస్తంత టర్నింగ్ జరుగుతోంది. మార్పులకు అవకాశం ఉండొచ్చు. సామాజిక సమీకరణలు మారిపోతూ ఉన్నాయి. యువజనులు రంగం మీదకి వచ్చారు. గతం మనం చూస్తూ ఉన్నాం. నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత పోషించిన పాత్ర ఈ రోజు తమిళనాడులో యువత పోషించారని చెప్పి అనుకోవాలి.
అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ తను తాను పునరుద్ధరించుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నటువంటి పార్టీ కాబట్టి